కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామ పంచాయతీ సర్పంచుల మీద, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల మీద కక్ష సాధింపులు ప్రారంభమయ్యాయి. దీనిలో దురదృష్టకరమైనటువంటి విషయం ఏమిటంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో దాదాపుగా 95% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి సానుభూతి పరులు, మద్దతుదారులు సర్పంచులుగా ఎన్నిక కావడం జరిగింది. ప్రజలు ఎన్నుకున్నటువంటి ఆ సర్పంచులని బలవంతంగా ఈరోజు మీరు తెలుగుదేశం పార్టీకి వచ్చి కండువా వేసుకుంటారా లేదా, తెలుగుదేశం పార్టీ కండువా వేసుకోకపోతే మీకున్నటువంటి చెక్కు పవర్లు రద్దు చేస్తాము, మిమ్మల్ని తొలగిస్తాము అని ఈరోజు రకరకాలుగా. ఈరోజు వెంకటాచలానికి సంబంధించి ఒక బీసీ మహిళ సర్పంచ్గా ఉంటే శాషయ్య మీద కక్ష సాధింపుల కోసం ఆ మహిళని పాపం ఏదో ఒక పత్రికలో రాశారని చెప్పి ఈరోజు మీరు ఇచ్చినటువంటి దానిలో లక్షల రూపాయలు ఖర్చు అయ్యాయంటే ఈరోజు వెళ్ళి వాళ్ళని అడిగితే వాళ్ళు నోరు మెదపలేనటువంటి పరిస్థితి, బిల్స్ చూపిస్తే నీళ్లు నమిలేటువంటి పరిస్థితి. అంటే బిల్లులున్నా ఎక్కడన్నా పాపం వాళ్ళకి సంబంధించినటువంటి దానిలో పొదలకూరు సర్పంచ్ ఎస్టీ సర్పంచ్ పాపం నా దగ్గర ఉన్నటువంటి వాళ్ళందరూ చాలామంది బీసీ ఓసీతో పాటు మహిళల సర్పంచులుగా ఉన్నారు. వీళ్ళందరి మనోభావాలు దెబ్బతీసేటువంటి విధంగా వాళ్ళందరినీ అవినీతి పరులుగా చిత్రీకరించి తొలగించకుండా మేము అధికారులకు ఒకటే విషయం చెప్పాం, మీకు మేము ఉండడం ఇబ్బందిగా ఉంటే మా మీద మీరు పాపం ఆ మహిళల మీద వాళ్ళ పేర్లు పెట్టి వాళ్ళ మీద దయచేసి మీరు రాయకండి, మీకు ఇష్టం లేదంటే మాకు చెప్పండి, అధికారులు చెప్పించండి, మేము రాజీనామా చేయించేస్తాం వాళ్ళ చేత పాపం. ఎందుకంటే పాపం చేతి డబ్బులు ఖర్చు పెట్టుకొని అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి అప్పులు పాలైనటువంటి సర్పంచులు ఉన్నారు పాపం. బిల్లులు రావు, వాళ్ళ దగ్గర ఏమో పనులు చేయిస్తారు. ఈరోజు వెంకటాచలానికి సంబంధించి ఆ రోజు వైస్ ప్రెసిడెంట్గా పెద్దలు వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. ఆయన వచ్చినప్పుడు కానీ ఆయన కలవడానికి కానీ చాలామంది ప్రముఖులు వస్తారు. ఆ రోజు ఉన్నటువంటి జాయింట్ కలెక్టర్లు మేము బ్లూ బుక్ ఫాలో కావాలి కాబట్టి ఈరోజు 200 మందిని పెట్టండి, 300 మందిని పెట్టండి, రైల్వే స్టేషన్ క్లీన్ చేయండి, ఇక్కడ క్లీన్ చేయండి, హైవే దగ్గర అంతా క్లీన్ చేయండి, దానికి సంబంధించినటువంటి దాంట్లో వాటర్ ట్యాంకర్లు పెట్టండి, వచ్చినటువంటి వాళ్ళకి ఇబ్బందులు లేకుండా ఇవన్నీ చెప్పి రోడ్లు వేయండి వెళ్ళడానికి, లేదా అక్కడ రైల్వే స్టేషన్లోకి వెళ్ళడానికి రోడ్లు వేయండి అక్కడక్కడ కింద రాసి పెడుతున్నారు. పాపం నేను పచ్చని చెట్టు కింద నిలబడి చెప్తున్నా, మా పొదలకూరు సర్పంచ్ ఎస్టీ, నేను ఉండను సర్పంచ్గా అంటే చదువుకున్న అమ్మాయి తల్లి నువ్వు సర్పంచ్గా ఉండు అని చెప్పాను. అటువంటిది ఈరోజు ఆ ఎస్టీ సర్పంచ్కి సంబంధించినటువంటి చెక్ పవర్, గతంలో ఎస్సీకి సంబంధించినటువంటి చెక్ పవర్ తొలగించారు. అంటే ఈరోజు మీరు ఎంత దౌర్భాగ్యంగా ప్రవర్తిస్తున్నారు అంటే, ఏదైనా దానికి సంబంధించినటువంటి పొరపాట్లు చేస్తే ఆ పొరపాట్లకు ఎవరు బాధ్యత వహించాలా, మీ అధికారులు బాధ్యత వహించాలి. వాటిని పక్కన పెట్టి ఆ అధికారుల్లో కూడా ఎంపిక చేసుకుంటున్నారు దౌర్భాగ్యం. ఏ అధికారి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పక్కన గతంలో గట్టిగా పనిచేశారో, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా ఉంటారని మీరు భావిస్తున్నారో, మీకు పనులు చేయలేదని చెప్పి మీరు వాళ్ళ మీద కక్ష పెంచుకున్నారో, దానికోసం ఈరోజు ఆ అధికారులను ఎంపిక చేసుకుని వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడుతున్నారు. అదేవిధంగా ఈరోజు చూస్తే పనులు చేయాలి అంటే మీరు పనులు చేయనిచ్చేటువంటి పరిస్థితులు లేరు. వీళ్ళు నీళ్లు ఇవ్వాలి అంటే పంప్ ఆపరేటర్కి డబ్బు ఇవ్వాలి, పంప్ ఆపరేటర్కి డబ్బు ఇస్తే ఈ జిల్లాలో ఉండేటువంటి ఎక్కడ సర్పంచులందరూ పంప్ ఆపరేటర్లకు బిల్లులు తీసుకొని డబ్బులు ఇరు, లేదా ఉన్నటువంటి చేసినటువంటి పనులకు బిల్లులు ఉండవు. నేనే చెప్పా, మీకు ధైర్యం ఉంటే నేను 5 పంచాయతీలు చెప్తాను, 5 పంచాయతీల్లో కనీసం మీరు విచారణ చేసేటువంటి ధైర్యం మీకుందా అంటే నీళ్లు నవ్వులేటువంటి పరిస్థితి. కాబట్టి మీరు విచారణ చెయ్యలేరు, ఎందుకంటే మీరు అధికార పార్టీకి కొమ్ము కాయడానికి సిద్ధపడ్డారు. చేయండి, తప్పలేదు. అందుకనే మీరు అధికార పార్టీకి మేము కొమ్ము కాస్తాం, అధికార పార్టీకి వంతన పడతాం, మేము అధికారంలో చెప్పినటువంటిది ఎవరైతే మా ఎమ్మెల్యేలు చెప్తారో వాళ్ళు చెప్పినట్టుగా చేస్తామని అనుకుంటే మీరు ఆ విధంగానే పనిచేయండి, మాకేం అభ్యంతరంలా. అదేదో మాకు చెబితే ముందుగానే మీరు లక్షలు కోట్ల రూపాయలు దిగమింగినారనేటువంటిది కాకుండా వాటికి ఉన్న అభ్యంతర ఖర్చు అంటే ఏంటంటే 10,000 రూపాయలు మించి చేస్తే దానికి డిపిఓ దగ్గర డిఎల్పిఓ దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. ఎవరు తీసుకోవాలండి? సర్పంచ్కి ఏం పవరు? ఆ యాక్ట్ తీసుకొని ఆయన చూపిస్తే అసలు ఆయన చూపించడానికి యాక్ట్ సరిగ్గా ఉందో లేదో కూడా తెలియదు. ఇక్కడ పనిచేసేటువంటి వాళ్ళకి అర్థం కావటం లేదు. అటువంటిది సెక్రటరీల పర్మిషన్ తీసుకోవాల్సింది సెక్రటరీ, అడ్మినిస్ట్రేషన్ ఇన్ఛార్జ్ ఎవడు, పరిపాలనకి గ్రామ పంచాయతీల్లో ఎవరు? సర్పంచి మీటింగులు కండక్ట్ చేయడం, అయ్యా ఇదిగో ఈ చెక్కు ఉందంటే చెక్కు పవర్ మీద సంతకం పెట్టడం, చెక్కు పవర్ మీద సంతకం పెట్టినటువంటి నేరానికి ఈరోజు మీరు రకరకాలైనటువంటి ముద్రలేసి వెంకటాచలం సర్పంచ్కి అయితే ఒక పక్క షోకాజ్ నోటీస్ ఇచ్చారు. ఆ షోకాజ్ నోటీస్కి రిప్లై ఇవ్వకముందే నేను ఎందుకు తొలగించకూడదు అని చెప్పానండి. అంటే మీరు సాయంకాలం 5 గంటల నుంచి 6 గంటలకి ఇక్కడికి వస్తే మనం ఒక్కరు కనపడరు డిపిఓ ఆఫీస్లో.
10:30, 11, 12 గంటల దాకా పనిచేసి ఆగమేఘాల మీద కనీసం దీనికి కాగితాలు ఉండాలి దడతారు, కనపడలేదండి. కనపడకపోతే ఎవరిని అడగాలి మీరు? ఏమంత హడావుడి మీకు? ఏమంత కంపెనీ మునిగిపోతారు? 2 రోజుల లోపల 3 రోజుల లోపల విచారణ పూర్తి చేసే వాళ్ళ మీద యాక్షన్ తీసుకోవాలనేటువంటి ఆలోచన ఎందుకు వచ్చే? కరెంటు బిల్లులు కట్టకపోతే కరెంటు వాళ్ళు వచ్చి మేము కట్ చేస్తామంటే, కరెంటు వాళ్ళు కట్ చేస్తే ఊళ్ళో నీళ్ళు రాలేదని చెప్పి ఊరు వచ్చే సర్పంచ్ మీద పడా. ఈది లైట్ వెళ్ళకపోతే మాకు చీకట్లో ఆ గాఢంధకారంలో ఉన్నామని చెప్పి పాపం సర్పంచులు బాధపడి వాళ్ళు సర్పంచ్ మీద ప్రజలు బాధపడతారు. ఆ సర్పంచులు పాపం సొంత డబ్బులతో తీసుకొచ్చేస్తే పండగలో పబ్బాలప్పుడు ఇస్తే మీరు అల్ల ప్రొసీజర్ ఫాలో కాలేదు, ఇళ్ళ ప్రొసీజర్ ఫాలో కాలేదని చెప్పి రకరకాలైనటువంటి వేధింపులకి పాపం వాళ్ళు అప్పు తీసుకొచ్చి ఆ షాపుల్లో వేసి ఆ అప్పులు పాపం వీళ్ళు తీసుకున్నట్టుగా వాళ్ళ చుట్టూ తిరుగుతూ ఉంటే పాపం ఆ కర్మ అనుభవిస్తూ ఒక పక్క ఆస్తులేమి పాపం ఈరోజు పంచాయతీకి సంబంధించినటువంటి చిన్న చిన్న సర్పంచులు ఇబ్బందులు పడేటువంటి పరిస్థితి ఉంటే మీరు వాళ్ళ మీద అవినీతి పరులను మొదలు వేస్తారు. ఈరోజు మీ అవినీతి పరులా కాదా అని తేల్చడానికి నేను డిపో దగ్గర వచ్చాను. ఒక్క విషయంలో కూడా క్లారిటీ లేదు వాళ్ళ దగ్గర. 1100, 1500 అది కూడా ఏంది వాటర్ మ్యాన్కి 1500 ఇచ్చాడంటే ఆయన దగ్గర బిల్లు ఉండాలంట. ఆ బిల్లు కూడా ఏంటంటే జేసీబీ దగ్గర ఎర్త్ మూవర్స్ అని ఉండాలంట బిల్లు. ఆయన ఏడబట్టుకొచ్చాం, ఏడబట్టుకొస్తారు పాపం పల్లెటూళ్ళలో జేసీబీ ఉంటే తీసుకొస్తారు, పని చేయించుకుంటారు. నెట్కి సంబంధించి ఎన్ని గంటల బిల్లు నెట్ వాడారనేది మీకు దగ్గర తెలీదా? నెట్కి బిల్లు ఇవ్వాలంటే ఈరోజు మనం ఏసీఎన్ వాళ్ళు ఏదైనా మనకి ఇంటికి కనెక్షన్ ఇస్తే డబ్బులు కట్టుకొని పోతున్నారో లేకపోతే ఒక కార్డు ఇచ్చి ఆ కార్డు మీద సంతకం పెట్టుకొని పోతున్నారు తప్ప బిల్లులు ఇస్తున్నారా, రసీదులు ఇస్తున్నారా? అవన్నీ ఇస్తేనే మామూలుగా ఇది జరగద్ది అని చెప్పింది. సరే, ఒక పక్క ప్రోటోకాల్ ఉల్లంఘన అనేటువంటిది యథేచ్ఛగా జరుగుతుంది. సర్పంచులు పిలిచే పని లేదు, సర్పంచులు పట్టించుకునేటువంటి పరిస్థితి, సర్పంచులు ఎక్కడున్నారో పట్టించుకోవడం లేదు. ఒక పక్క వాళ్ళని అవమానపరుస్తున్నారు. పోయినా సరే వాళ్ళని స్టేజ్ మీద పిలవకుండా గ్రామాలకు సంబంధించి గ్రామ సభలు కానీ గ్రామాల్లో జరిగేటువంటి దేనికైనా సరే సర్పంచ్ అధ్యక్షత వహించాలి. వాళ్ళని కింద పెడుతున్నారు. మరి అసలు దళిత సర్పంచులు, బీసీ సర్పంచులు అంటే లెక్క లేకుండా పోయింది, విలువ లేకుండా పోయింది వాళ్ళకి సంబంధించినటువంటి దాంట్లో. కాబట్టి ఇటువంటి నేరాలు ఘోరాలు జరుగుతున్నాయి. కాబట్టి అధికారులకు మేము చెప్పేది, అయ్యా గౌరవప్రదంగా ఒకవేళ మీకు మేము ఉండకూడదని అనుకుంటే మీరు మాకు ముందుగా చెప్పేస్తే మేము రాజీనామాలు సమర్పిస్తాం. అంతే తప్ప అవినీతి పరులను ప్రజల సొమ్ము తిన్నారనో ముద్ర వేసి దానిని పత్రికల్లో పబ్లిష్ చేసి వాళ్ళందరికీ లీకులు ఇచ్చి లేనిపోయినటువంటివి చేయకూడదు అని చెప్తున్నాం. దానితో పాటు ఈరోజు మీరు ఇచ్చినటువంటి వాటి మీద న్యాయ పోరాటం చేస్తాం. ఎందుకంటే ఇంతకుముందు గతంలో పొదలకూరు పంచాయతీలోనే అనంతరామ్ గారు కలెక్టర్గా ఉన్నప్పుడు రిమూవ్ చేశాడు జడ్జిమెంట్. ఒక విధంగా చెప్పాలంటే కలెక్టర్ రాజీనామా చేసి వెళ్ళిపోవాల్సినటువంటి జడ్జిమెంట్. దానిలో రాశారు, ద కలెక్టర్ అండ్ పంచాయతీ అథారిటీస్ కెనాట్ టేక్ సైడ్స్ అని రాశాడు హైకోర్టు జడ్జి, ఆనరబుల్ హైకోర్టు జడ్జి. కాబట్టి మీరు ఒక పక్కకి తీసుకొని మాట్లాడకూడదు అని చెప్పి ఆ రోజు పంచాయతీకి సంబంధించినటువంటి ఆయన పొజిషన్ రెస్టోర్ చేశారు, చెక్ పవర్ రెస్టోర్ చేశారు. కాబట్టి న్యాయస్థానంలో వెళ్తాం, ఇవేమి ఉండవు. కాకపోతే మీరు ఈ విధంగా పాపం పేదవాడిని ఇబ్బంది పెడితే వాళ్ళు కోర్టుకు వెళ్ళేటువంటి స్థితి, ఆ స్తోమత లేదు కాబట్టి, ఆ స్థాయి పాపం లేదు కాబట్టి వాళ్ళు అనేక రకాలైనటువంటి ఇబ్బందులు పడి అవమానాలు భరిస్తున్నారు. కాబట్టి ఇది ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు, ఎన్నడూ లేదు. మేము గెలిచినప్పుడు సర్వేపల్లి నియోజకవర్గంలో 115 పంచాయతీలకి జరిగితే 103 సర్పంచులు మేము గెలిచాం. 12 సర్పంచులు బీజేపీ, తెలుగుదేశం, జనసేన అన్నీ కలిపి గెలిస్తే ఆ సర్పంచులు ఏ రోజు వాళ్ళ మీద కక్ష సాధింపులకు పాల్పడలేదే. అక్కడ ఉండొచ్చే, లేదా పంచాయతీ అధికారుల ద్వారా పాలన సాగించుండొచ్చే. వాళ్ళ జోలికి ఎందుకు పోలేదు? ఏదన్నా తప్పు చేసి అధికారులు వాళ్ళంతటా వాళ్ళు పోతే తప్ప మేము పలానా అధికారం మీద మమ్మల్ని చెప్పమనండి, అధికారులు డిపో ఆఫీస్ మీద నిలబడి మాట్లాడుతున్నాను ఒక్కరి మీద, ఇదిగో ఈ పంచాయతీ సర్పంచ్ తప్పు చేసాడని చెప్పి కంప్లైంట్ ఇవ్వమనండి. పొదలకూరు పంచాయతీలో 30 పంచాయతీలు ఉంటే 29 పంచాయతీలు వైఎస్ఆర్సీపీ గెలిపిస్తే ఒక్క పంచాయతీ టీడీపీ గెలిచింది. ఆరోపణలు వచ్చినా సరే ఎక్కడన్నా ఒకటేరా పంచాయతీల మీద. మీరు దయచేసి వాళ్ళ మీదకి పోకండి. ఎందుకంటే గ్రామ పంచాయతీ సర్పంచ్ని ప్రజలు గెలిపించుకున్నటువంటి వాళ్ళకి ఆ గౌరవం ఇవ్వండి అని చెప్పి ఆ హుందాగా వ్యవహరించాను తప్ప ఈ విధంగా చీప్గా శాసనసభ్యులు చీప్గా ఉంటే పాలన ఏ విధంగా ఉంటుందనేటువంటి దానికి ఇది ఉదాహరణ. అందుకే అధికారులు మరలా హెచ్చరిస్తున్నాం. ఇవన్నీ కూడా ఏ రోజు కూడా మీరు ఒకటే గుర్తుంచుకోండి, అధికారం శాశ్వతం కాదు. రాజకీయ నాయకులు మారిపోతారు, ప్రజాప్రతినిధులు మారిపోతారు, ఎమ్మెల్యేలు మారిపోతారు. మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి వాళ్ళు. ఈరోజు ఏ విధంగా అయితే ఒక విచారణ జరిగి ఆ విచారణలో ఏమీ తప్పు లేదని తేలితే మళ్ళా మేము పునర్విచారణ జరిపి తప్పు పట్టామని అంటున్నారో, రేపు మరలా ఇంకొక పునర్విచారణ ఉంటుందనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోండి, మనసులో పెట్టుకోండి. మరలా చెప్తున్నా, వీటన్నిటి మీద మరలా పునర్విచారణ జరిగేటువంటి రోజు వస్తుంది. ఆ పునర్విచారణ జరిగితే ఈరోజు మీరు చేసినటువంటి పాపాలన్నీ శాపాలలాగా వెంటాడతాయనేటువంటి విషయాన్ని మర్చిపోకండి అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు కాకపోతే ఇక్కడ కాకపోతే ఇంకొక ఊరికేస్తారు, లేదా ఇక్కడ కాకపోతే ఇంకొక పోస్ట్ వస్తుంది. అంతే తప్ప ఈరోజు వాళ్ళ ప్రాపకం ఉంటేనే మనం ఇక్కడ ఉంటాం, వాళ్ళ ప్రాపకం ఉంటేనే ఈ పోస్టులో కొనసాగుతాం, వాళ్ళ దయాదాక్షిణ్యాలు ఉంటేనే మనం దీనిలో కొనసాగుతామని చెప్పి మీ ఇష్టానుసారంగా మీరు వ్యవహరిస్తే దీనికి మూల్యం చెల్లించుకోవాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయనేటువంటి విషయాన్ని గుర్తుంచుకోండి. మాకు సంబంధించినటువంటి సర్పంచులు అందరం ఈరోజు పాపం అందుబాటులో ఉన్నటువంటి సర్పంచులు అందరూ వచ్చారు, వాళ్ళ ఆవేదన తెచ్చారు. ఏమి చెప్పినా సరే చెవిటోడు ముందు శంకు ఊదినట్టు తప్ప రాత్గయి బాత్గయి అన్నట్టు మనం వెళ్ళిపోగానే మళ్ళీ ఇప్పుడే వెళ్తారు ఎవరో ఒక దగ్గరికి. ఎమ్మెల్యే కానీ చెప్పాడు ఎంక్వైరీ కంటే ఎంక్వైరీకి పోతారు. పోయి వాళ్ళకి సాయంకాలానికి రోజు పేపర్ తీస్తే
పలాని చెక్కుపోరు రద్దు, పలానా ఆయన సస్పెన్షను, పలాని ఆయన మీద క్రమశిక్షణ చర్యలు తప్ప అధికారుల మీద క్రమశిక్షణ చర్యలు ఉండవు. బాధ్యత కలిగినటువంటి వాళ్ళని పట్టించుకోరు. అందరూ ఈరోజు అధికారులు అనేటువంటి వాళ్ళు ఎవడన్నా కింద అధికారి తప్పు చేస్తే వాడిని బాధ్యులను చేయండి, అంతే తప్ప పంచాయతీ సర్పంచ్ని బాధ్య చేయడం. కొంతమంది పాపం ఏ సంబంధం లేనటువంటి సెక్రటరీలను మాట్లాడితే చెప్తున్నారు స్పెషల్ ఆఫీసర్ పాలనలో పంచాయతీ సర్పంచ్లకి ఏమి సంబంధం సర్పంచ్లకి అవన్నీ కలిపి ఇలా రాస్తారా అంటే ఎక్కడా కానీ సర్పంచ్ల మీద కనుక తేలకపోతే అమౌంట్ ఆ ప్రత్యేక అధికారుల పాలనలో జరిగింది కాబట్టి ఆ పాపాలు కూడా మీరే భరించండి అంటే మనం ఇంట్లో ఉన్నా కూడా సరే ఇప్పుడు ఎట్లా పెడుతున్నారు కేసులు, ఇంట్లో ఉన్నా సరిపోయి మర్డర్ చేయడానికి పోయాడని చెప్పి అదేవిధంగా ఈరోజు వాళ్ళ అధికారంలో లేకపోయినా సరే వాళ్ళ పాలనలో జరిగిందని చెప్పి దురదృష్టకరం. అందుకనే ఆఫీసుకి ఎందుకు వచ్చామంటే ఈ కార్యాలయంలో ఉండేటువంటి అధికారులు జిల్లా పంచాయతీ అధికారి దగ్గర నుంచి ఆయన పంపించేటువంటి నివేదికల్ని చూడకుండా పెట్టేటువంటి జిల్లా కలెక్టర్ దాకా ఆయనకి కింద స్థాయిలో ఇస్తున్నటువంటి నివేదికల దగ్గర నుంచి మీరు దయచేసి విచారణ చేయండి. దోషులుంటే వాళ్ళని శిక్షించండి, తప్పు చేసి ఉంటే రికవరీ చేయండి, అంతే తప్ప వాళ్ళని తొలగించాలనేటువంటి న్యాయంతో ఆ సర్పంచ్ తొలగించాలనేటువంటి లక్ష్యంతో మీరు లేనిపోయినటువంటివన్నీ రాసి వాళ్ళ మీద పాపం అక్రమంగా అన్యాయంగా ఈరోజు వాళ్ళ మీద నిందలు మోపడం అనేటువంటిది ప్రతి ఒక్కరిని గెలిచివేస్తుంది. ఇది సరైనటువంటి పద్ధతి కాదు. ఈ జిల్లాలో రాబోయేటువంటి రోజుల్లో మరలా చెప్తున్నాం, మీరు ఇదే పోకడలు కొనసాగిస్తే మా ఆలోచన విధానం ఇదే విధంగా ఉంటుందని చెప్పి మీరు ప్రవర్తిస్తే సర్పంచులు అందరితో కలిసి ప్రజలతో కలిసి దీని మీద మీ మీద నిరసనకి ఈరోజు శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది, పోరాటానికి శ్రీకారం చుట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సర్పంచుల పదవీ కాలం పూర్తయిపోతుంటే మీరు వాళ్ళని తొలగించి ఆ కక్ష సాధింపులనే కోసం ఆతృత పడుతున్నారు తప్ప మరొకటి కాదు. కాబట్టి ఖచ్చితంగా అధికారులకు మరలా చెప్తున్నాం, వీటన్నిటి మీద విచారణ చేపిస్తాం. ఈ రాష్ట్రంలో మర్చిపోండి మీరు. ఆయన చెప్తున్నాడు 2034 దాకా, ఒక ఆయన 2039 దాకా. 2029లో వస్తాయా, 2027లో ఎన్నికలు వస్తాయా? ఏ రోజు ఈ రాష్ట్రంలో ఎన్నికలు వచ్చినా, జమిలీ ఎన్నికలు వచ్చినా, సాధారణ ఎన్నికలు వచ్చినా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైనాట్ 175 గతంలో చెప్పినటువంటిది మరలా రేపు రాబోయేటువంటి రోజుల్లో ఖచ్చితంగా అమలు కాబోతుంది. ప్రజలు ఆ విధంగా తీర్పు ఇవ్వబోతున్నారు అనేటువంటి మరలా అది పునరావృతం కాబోతుందని చెప్పి సందర్భంగా గుర్తు చేస్తూ ఆ రోజు మీరు పడేటువంటి ఇబ్బందులు, మీరు పడేటువంటి బాధలు వర్ణనాతీతంగా ఉంటాయనేటువంటి విషయాన్ని గుర్తు చేసుకోండి అని చెప్పి దయచేసి ఇక మీదటైనా సరే ఇటువంటి పనులకు స్వస్తి పలకండి అని చెప్పి హితో చెప్తూ మా సర్పంచులకు చెప్పాం, ధైర్యంగా ఉండండి. వీటికి సంబంధించినటువంటి దాంట్లో ఈ సమాజంలో మీరు చేసినటువంటి పనులు, మీరు పడినటువంటి ఇబ్బందులు 5 సంవత్సరాలు ప్రజలకు చాకరీ చేసి చివరికి దిగిపోయే సమయంలో ఈ పాలకుల పుణ్యమానని ఈరోజు పాపం, ఈ అధికారుల పుణ్యమానని ఈరోజు పాపం మీరు అవినీతి పరులుగా దిగిపోవాల్సి రావడం బాధ కలిగింది. కాబట్టి ఈరోజు పంచాయతీ ఆఫీసర్కి వచ్చి ఏమి జరిగిందనేటువంటి వాస్తవాలు మీడియా సాక్షిగా ప్రజలకు తెలియజేయాలనేటువంటి ఆలోచన ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి